ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వీటి ధరల్లో భారీగా తగ్గింపు రేపటి నుంచి అమలు కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నా. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కేంద్ర బడ్జెట్ 2024 సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారన్నమాట. రికార్డు స్థాయిలో సీతారామన్ 7వసారి ప్రవేశపెట్టడం విడ్డూరం అంటున్నారు. ఇక మొత్తం 48,21 కోట్ల మేరకు అయితే ప్రకటించారు. ఈ బడ్జెట్లోనే క్యాన్సర్ ఔషధాలు, మొబైల్ ఫోన్లు కస్టమ్స్ సుంకానికి భారీగా తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారన్నమాట. ఇక వీటి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. దీంతో బంగారం, వెండి తోలుతో తయారు చేసినటువంటి వస్తువులు, సముద్రపు పదార్థాలు కూడా వాటి ధరలు అయితే పూర్తి స్థాయిలో అయితే తగ్గనున్నాయన్నమాట. దీంతో పాటు కేంద్రం మరో 3 శుభవార్తలు అయితే చెప్పింది. క్యాన్సర్ సంబంధించినటువంటి కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపు అయితే ఇస్తున్నట్లు సీతారామన్ వెల్లడించారు. ఇక మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, ఇతర విభాగాలకు సంబంధించి కస్టమ్స్ సుంకాన్ని కూడా తగ్గిస్తున్నట్టు తెలిపారు. దీనివల్ల పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఇప్పుడు చెప్పారో ఇవన్నీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో అయితే తగ్గబోతున్నాయి. ఇక పెరిగేటి ఏంటంటే అమ్మోనియం నైట్రేట్ పై 10%, బయోడిగ్రేడబుల్ పైన సాధ్యం కానీ ప్లాస్టిక్ పైన 20% మేరకు కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్లు, ఇక వస్తువుల ధరలు అన్ని కూడా పెరగబోతున్నాయి. మరోవైపు టెలికాం పరికరాలు కూడా పెరగనున్నట్లు చెప్పారన్నమాట. తగిన ధరలలో మొదలుగా వచ్చేసి మందులు, వైద్య పరికరాలు, ఇక మొబైల్ ఛార్జర్లు, ఫోన్లు, సోలార్ ప్యానెల్లు, ఇక దీంతో పాటు దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సముద్రం, లెదర్, టెక్స్టైల్, చెప్పులు, షూలు, బ్యాగులు ధరలు అయితే భారీగా తగ్గే అవకాశం అయితే ఉందట.